హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. బౌదూరుపల్లిలో ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 100 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగిందండి. 100 గజాల ఇల్లు, కొత్త ఇల్లు, అందమైన ఇల్లు సేల్కి రావడం జరిగిందండి. మనకు G+1 న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. ప్లాట్ సైజ్ వచ్చేసి 18 x 50 సైజ్ అండి. మనకు కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఇదే అండి మనకు హౌస్ సేల్కి రావడం జరిగింది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. మనకు బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. జస్ట్ మనకు 1 మంత్లో కంప్లీట్ అవుతుందండి వర్క్ మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకు సేల్కి రావడం జరిగింది. మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేయడం జరుగుతుందండి. బిల్డరు పార్కింగ్ ఏరియా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. మన కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకు 2 BHK పోర్షన్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి హాల్ అండి. ఎల్ షేప్లో హాల్ వస్తుంది. మనకు ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుందండి. మనకు జస్ట్ 1 మంత్లో మనకు రెడీ టు మూవ్ అండి. మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ మొత్తం ఫాల్ సీలింగ్ అండి. 2 BHK. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్, అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మనకు బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. 100% మనకు వాస్తు ప్రకారం మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకు బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మనకు 1800 SFT వరకు వస్తుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ బెడ్రూమ్లో వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. ఫుల్ వెంటిలేషన్ అండి. గాలికి వెళ్తారు కానీ ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎలాంటి లైట్ లేదు, చూస్తున్నారు కదా వీడియోలో క్లియర్గా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకు బౌదూరుపల్లిలో ఉందండి. మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హౌస్ లొకేటెడ్ ఉందండి. మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ అండి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఈ హౌస్ సేల్కి రావడం జరిగింది. ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఈ హౌస్ సేల్కి రావడం జరిగింది. ప్రైస్ వచ్చేసి 95 lakhs చెప్తున్నానండి. 95 లక్షలు చెప్పడం జరుగుతుంది. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్ వస్తుంది. మనకు చాలా క్వాలిటీతో మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఫ్రంట్ డోర్ వచ్చేసి మన టేక్వుడ్ డోర్ ఇస్తారండి బిల్డర్. మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు ఎల్ షేప్లో హౌస్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్. మనకు ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకు పూజ గది ఇవ్వడం జరిగిందండి. వాస్తు ప్రకారం మనకు పూజ గది ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు పూజ గది యూనిట్ అండ్ కిచెన్ అండి. పక్కన చాలా పెద్దగా కూడా కిచెన్ బాగా పెద్దగా ఉందండి. మనకి ఇలాంటి సైజులో ఈ హౌస్ కట్టడం చాలా అరుదు అండి. మనకు ఫుల్ వెంటిలేషన్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. మొత్తం ఎంటర్ హౌస్ మొత్తం మనకు ఒకటి కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఒకటి మనకు నియర్ బై స్కూల్స్, వెజిటబుల్ మార్కెట్స్ అండ్ సూపర్ మార్కెట్స్, బ్యాంక్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి. మనకు మల్లారెడ్డి హాస్పిటల్ కానీ, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ కానీ, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ కానీ జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. మొత్తం మనకు రెసిడెన్షియల్ ఏరియా అండి. మొత్తం ఈ రెసిడెన్షియల్ ఏరియాలో మంచి మనకు ఈ అందమైన ఇల్లు సేల్కి రావడం జరిగిందండి. జస్ట్ మనకు ఒక 1 మంత్లో మనకు కంప్లీట్ అవుతుందండి హౌస్ మొత్తం. క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకు ప్రైస్ వచ్చేసి మనకు 95 లక్షలు చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియబుల్. మనకు ఈ హౌస్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి.
ఫుల్ వెంటిలేషన్ అండి మనకు వచ్చింది. ఫుల్ వెంటిలేషన్తో మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ అండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. ఈ రెసిడెన్షియల్ ఏరియాలో మనకు మంచి ఇల్లు దొరకడం ఉందండి.